1916 సంవత్సరంలో పాములపర్తి రామరత్నమ్మ గారు అంటే మా నాయనమ్మ గారు 1916లో ఈ బండి ఇది స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు పలారం బండి అనేవాళ్ళు దీన్ని. ఆ పలారం బండి 1951 వరకు అదే నడిపించి 51లో మా నాన్నగారు చంద్రశేఖరరావు గారు ఈ రథం బండ్లను స్టార్ట్ చేసినారు. అప్పుడు గ్రామంలో 4 బండ్లే ఉండే, మాదొకటి, తర్వాత వేరే ఇంకా 3 వాళ్ళ రైతులే. అక్కడి నుంచి 51 నుంచి వరుసగా ఇది కడుతూ ఈ ఒక ఉద్యమంలాగానే వచ్చింది ఇది. అక్కడి నుంచి ఈ బండ్లు ఎవరెవరైతే ఆ వీరభద్ర స్వామికి మొక్కుకుంటారో ఆ మొక్కుకునే వాళ్ళందరికీ కొంగు బంగారం అన్నమాట. అందువల్ల ఈ రోజు దినదిన ప్రవర్ధమానమయ్యి అది వృద్ధి చెంది ఇప్పుడు సుమారు 74, 73, 74 రథాల వరకు పెరిగినాయి. సో దాని యొక్క ప్రశస్తం, దేవుని యొక్క ఆ యొక్క ప్రశస్తం అనేది దీంతో తెలుస్తుంది. అప్పటి నుంచి సుమారుగా 108 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 108 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా ఈ నడుస్తోంది. మొత్తం ఈ కొత్తకొండ జాతరలో కొత్తపల్లి బండ్లవి రథాలదే చాలా ఉన్న ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. ఇవాళ మీరు రాత్రికి రేపు ప్రొద్దటి వరకు కూడా కొత్తకొండ జాతరలో ఈ యొక్క రథాలను మీరు చూడవచ్చు. అందులో మాది ముందు మొట్టమొదలు మేము స్టార్ట్ చేసాం కనుక ఇక్కడి ప్రజలు కూడా మాకే ప్రాధాన్యం ఇచ్చి, మాదే నెంబర్ 1 మాకే ప్రాధాన్యం ఇచ్చి ఈ రథాలను నడిపిస్తున్నాము. ఈ గ్రామస్తుల సహకారం చాలా ఉంది మాకు. దేవస్థానం నుంచి కూడా మా పూర్వ చైర్మన్ అయినటువంటి శేఖర్ సేటు, ఇప్పుడున్న అశోక్ ముఖర్జీ, వాళ్ళందరి సహకారం ఉంది. ఇది ఇంకా ఇట్లానే కొనసాగుతూ ఇంకా వృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ పండుగ వస్తుందంటే ఎన్ని రోజుల ముందు మేము సుమారు ఒక 15 రోజుల ముందు నుంచి, కొంతమంది కొత్తగా చేసేవాళ్ళు సుమారు నెల ముందు నుంచి చేస్తారు. మేము ఒక 1 వీక్ 15 డేస్ ముందు నుంచి మేము ప్రారంభిస్తాం. ఎందుకంటే మేము అన్నీ రెడీమేడ్ ఉంటాయి ఇవన్నీ మాకు. ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్సవం అన్నమాట. ఇది చేసే వాళ్ళకు సంబంధించినటువంటి ఉత్సవం కాబట్టి ఈ రథాలతోటే, ఈ ఎడ్లతోటే, వీటితోటే దీని పూలు నేచురల్గా అంటే ప్రకృతి పరంగా దీన్ని ప్రజెంట్ చేస్తాం అన్నమాట దేవుడికి. కాబట్టి ఇది ఈ రకంగానే వృద్ధి చెందుతోంది. ఇంత మోడర్న్, ఇంత నవీన నాగరికతలో కూడా, ఇంత నవీన యుగంలో కూడా ఇంకా 100 ఏళ్ల నాటి అది ఇంకా నడుస్తోంది. ఇక్కడి ప్రజలు, ఇక్కడి ఒక అందరి యొక్క కోఆపరేషన్ వల్ల, సహకారం వల్ల ఇది ముందుకు పోతున్నాం. చాలా ఇంకా ముందు వృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ఈ రథానికి వాడే మీ ఎద్దులను మీకు ఎలాంటి ప్రత్యేకంగా కేర్ తీసుకుంటాం. దీన్ని మేము ప్రత్యేకంగా అంటే దీన్ని రైతులే మాకు ప్రొవైడ్ చేస్తారు. మా దగ్గర సొంతం కూడా ఉంటాయి. ఆ కట్టే దాని యొక్క వయస్సు దాన్ని చూసి పడతాము. కొంచెం అనుభవం ఉన్న ఎడ్లనే వాడతాము. కాబట్టి ఇక్కడ రైతులు చాలా దాని మీద శ్రద్ధ చేసి దాన్ని చేస్తారు. కాబట్టి మాకు ప్రతి సంవత్సరం ఇది అలవాటు కింద మారిపోయింది. ఇది మాకు ఒక వేడుక. ఇది మేము బంధువులను, వీళ్ళను అందరినీ పిలుచుకొని, ఫ్రెండ్స్ను అందరినీ, గ్రామంలో మాకు సంబంధించిన వాళ్ళందరినీ పిలుచుకొని ఒక ఉత్సవంలాగా మేము చేస్తాం. కాబట్టి మాకు ఇది ఒక అలవాటు, ఇది ఒక పండుగ. ఈ పండుగ వాతావరణంలో మీరు మా డెకరేషను, మా రథం చూస్తేనే మీకు తెలుస్తుంది మేము ఎంత శ్రద్ధ చేస్తామనేది. కాబట్టి ఇది ఇంకా మరింత ముందుకు పోవాలని చూస్తున్నాం. మీరు చెప్పండి, ప్రత్యేకంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు? ఇప్పుడు పండగ వచ్చినప్పుడు ఈ రథాన్ని మీ ఇంట్లో అంటే మామూలుగా రొటీన్గా చేసుకునే పూజలు అవి చేస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడు శ్రద్ధగా మనం రథానికి పూజ చేసుకొని తర్వాత ఆచారం ప్రకారం ఏం చేయాలో, ఎట్లా చేయాలో ఆ పద్ధతులు మొదటి నుంచి పాటిస్తున్నాము. అందరం వస్తాము, ఈ పిల్ల పాప అందరం కలిసి వచ్చి చేసుకుంటాం అన్నమాట. చాలా తృప్తిగా ఉంటుందండి. మన ఇంటి నుంచి రథము వీరభద్ర స్వామి గుడికి వెళ్తుంది, మన ఇంటి నుంచి వెళ్తుందని చాలా నిష్టగా మేము అందరం కంపల్సరీ వస్తాం. వచ్చి తర్వాత మేము ఏంటంటే ఈ పండగ వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళి వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుందని ఖచ్చితంగా వెళ్తాం అన్నమాట. ఆ దేవుని దర్శనం అవుతుందన్న దానికోసం మేము మాకు జనరల్గా అక్కడ బాగా నమ్మకం. పోయి మాకు మనసారా కోరుకుంటాము, నెరవేరుతుంది, తృప్తి అనమాట. ఆ దైవ దర్శనం అయింది అని మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ అందరితో కలిసి ఉంటాం కదా, హ్యాపీగా ఉంటుంది. 1916లో
పాములపర్తి రామనరసమ్మ గారు ఆమె ఏదో కోరిక కోరిందట. అటువంటి కోరిక మేరకు 1916 నుండి పలార రథం అంటే చుట్టూరంగా చేసి దానికి పలారం లెక్క చేసి ఎడ్ల బండ్లు తిప్పేవారు. అప్పటి నుండి 1955లో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు దొరలు అంటే ఊరుకు ఎంతో మేలు కొలిచేవారు. దొరలు అంటే పని చేసే వాళ్ళు ఉంటారు. దొర దగ్గర చాలా ఏ పని చెప్తే ఆ పని. ఇది రథం కట్టాలంటే వ్యవసాయంతో కూడుకున్న పని. వ్యవసాయం అంటే 10 మంది జీతాలు ఉండాలి, రథం కావాలి, ఎడ్లు కావాలి. ఒక కారు అంటే ఇలా పోయి ఒక 10 లక్షలు పెట్టుకుంటే కారు దేవుని చుట్టూ తిప్పుకొని తీసుకురావచ్చు. అటువంటి పరిస్థితి ఎడ్ల బండి కట్టడానికి వీలుండదు. దానికి కట్టాలంటే ఎడ్లు ఉండాలి. వ్యవసాయంతో కూడుకున్న పని కాబట్టి పూల దండలు కానీ ఎడ్లను మంచిగా కడిగి మంచి శుభ్రం చేసుడు, దానికి ఈ పూలమాలలు ధరించుడు ఎంతో విధంగా. అయితే ఈ యొక్క వీరభద్ర స్వామికి ఎవరైతే ఏకలాంటి కోరికలు కోరుకుంటారో కోరుకునే వీరభద్రుడని, కోరమీసాల వీరభద్రుడని ఎటువంటి కోరికలు అయితే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేర్చుతారని ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా 55 సంవత్సరంలో 56 సంవత్సరంలో దొరలు కట్టినాక 4 బండ్లు స్టార్ట్ అయినాయి. ఆ 4 బండ్లు 1, 2, 3 సీరియల్ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ఆ వీరభద్ర స్వామి ఆశీర్వాదంతో ఈ కొత్తకొండలో వెలిసిన వీరభద్రుడు కొత్తపల్లిలో వెలిచిండు అన్నట్టుగానే ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నది. ఈ యొక్క గ్రామంలో పెద్దలు వెనుకటున్న దొరలు గ్రామంలో వచ్చిందంటే కూడా ఇక్కడున్న గ్రామంలో ప్రజలు చూద్దా మా దొర వచ్చిండు, మా దొరసాన్ వచ్చిండు, ఎంతో ప్రాముఖ్యత గల వ్యక్తి అని అందరూ కూడా సంతోషపడతారు. గ్రామస్తులంతా కూడా సంతోషపడతారు. మా యొక్క దొర వకీల్ సాబు, ఆమె మిస్సెస్ కాకతీయ యూనివర్సిటీకి ప్రొఫెసర్. ఆమె ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టినట్టుగా ఎట్లా మాట్లాడింది మీరే విన్నారు కదా. ఆమె అటువంటి జ్ఞాపక శక్తి, అటువంటి జ్ఞానం ఉన్నామే. ఆమె ఈ ఊరికి వచ్చినట్టునే మాకు ఎంతో గ్రేటు, ఎంతో పండుగ. మా దొర భార్య ఆమె విమల అంటే కాకతీయ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా తెచ్చి మా ఊళ్ళో వచ్చి ఇలా మాట్లాడుతుందంటే మాకు చాలా సంతోషం. ఇటువంటి పండుగ ఎల్ల కాలం కూడా మేము ఇక్కడికి వచ్చే ప్రజలందరినీ కూడా మాతోటి మా కుటుంబం ఉన్నవారు దసరా పండుగ ఏదైతే ఉంటుందో ఈ సంక్రాంతి పండుగ కూడా కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా పిలుచుకొని చాలా పండుగ చేసుకుంటారు. రామరత్నమ్మ గారు ఆమె 1947లోనే అప్పుడు ఒక పలారం బండి కట్టింది. పలారం బండి అంటే దీని చుట్టూ చీర కట్టి తీస్తారు. ఆమె తర్వాత ఈ రథాలు మాత్రం 3 స్టార్ట్ చేసింది. ఒక సంవత్సరం 60-40 ఏళ్ళ మార్పు మల్లన్న ప్లస్ ఖాతా శివారెడ్డి, వెంకటరామరెడ్డి, ఖాతా ఆగిరెడ్డి అండ్ ఒక గౌడు కాసుకొని వెళ్ళా. కడితే మా నాయనమ్మ దగ్గరికి వచ్చిండ్రు. వచ్చి అమ్మ మీరు కూడా మాలాగా ఇట్లా చక్రం రథం కట్టాలి అని అంటే, అయ్యో నేను నా పిల్లలు అప్పటికే ఆమె హస్బెండ్ చిన్నతనంలో హస్బెండ్ పోయింది. ఆమె తల్లిగారు ముల్కనూరు, మా నాయనమ్మ తల్లిగారు. అలా తండ్రి అన్నీ చూసుకునేది. మా నాన్న మా చిన్నాయన అంత చిన్న పిల్లలు. అయితే అంత చిన్న పిల్లలు కదా పటేలా అంటే, ఎందుకమ్మా మేము అందరం ఉన్నాం మీ వెంబడి, మీరు ఎట్లా అంటే అట్లా చేద్దాం మీరు కూడా అంటే. అయినా కానీ ఈ సంవత్సరం నేను పలారం బండి మొక్కిన దేవునికి, నా పిల్లలు మంచిగా ఉండాలి అది అని మొక్కితే నాకు అనుకున్న పని అయింది అని నేను పలారం బండి చీర కట్టి పెడుతున్నా. అంటే వాళ్ళు మా మీద అభిమానం కొద్దీ మీరు పలారం బండి కట్టుండి, ఖాళీ ఉత్త బండి కట్టుండి నడిచిపోయింది, మీరు ముందర పోతే మేము వెనక వస్తాం అని వాళ్ళు అన్నారు. అంటే మంచిదని ఆ పలారం బండిని వాళ్ళు ముందర పెట్టి వాళ్ళు వెనకొచ్చి నెక్స్ట్ ఇయర్ వరకు వీళ్ళందరూ వెంబడి పడి పని వాళ్ళను అంతా మాకు పని వాళ్ళు అందరు ఉన్నారు. వ్యవసాయం కూడా బాగానే ఉండే, అన్ని తీరులా ఉన్నాయి, వృద్ధిగానే ఉన్నాం కనుక అప్పుడు ఏ పని అన్నా అనుకుంటే అయ్యేది. ఆ పెద్ద మనిషి ఆమె ఏం చేసింది, ఈ రథం బండి ఆమె తయారు చేసింది. అప్పుడు ఆమె తయారు చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆమె బండి కడుతున్నది. మా బండితో 4 బండ్లు ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ 100 రథాలు కడుతున్నారు. అయితే అప్పుడు మన వీరభద్ర స్వామికి గుమ్మడికాయ అంటే ఇష్టం. ఆ గుమ్మడికాయ ఇవ్వటం ఆచారంగా అన్నీ ఎట్లా చేయాలో అన్నీ చేసేది. మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ కాలంలో సత్రాలు నడిచేది. సత్రం అని భోజనాలు పెట్టేది. అయితే మా నాయనమ్మే ఆ సత్రం కూడా మా నాయనమ్మే స్టార్ట్ చేసింది. కమలాపురంలో ఒక బ్రాహ్మణ అయ్యగారు రామ్మూర్తి
అయ్యగారిని పిలిపించి బాబు మీరు సత్రంగా నడపండి, వచ్చిన వాళ్ళకు భోజనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇక్కడి నుంచి అన్నాలు పట్టుకొని పోవాలని చాలా ఇబ్బంది అవుతుందని ఆ రామూర్తి అయ్యగారిని పిలిపించి అమ్మ నేను మరి ఎట్లా ఇప్పుడు మీరు చేయమని ఒక్కసారి అంటే ఎట్లా నేను ఏం చేయాలి, మన దగ్గర ఇప్పుడు ఏం లేదంటే నీకు ఏం కావాలో ఈ సంవత్సరం నేను మొత్తం పెడతా అని అప్పుడు ఆ కాలంలోనే 20 కుంచాల బియ్యం బండ్లో పోసి మిరపకాయలు, ఉప్పు, చింతపండు అన్నీ. మళ్ళీ అక్కడ ఏంటంటే గుమ్మడికాయలు అయితే ఫ్రీ ఉంటాయి, గుమ్మడికాయ చారు, గుమ్మడికాయ కూర. కానీ ఆ టైంకు మీకు మంచినీళ్ళు దొరికాయి కొత్తకొండలో. అప్పుడు గుమ్మడికాయ అంటే అది పెద్దగా ఎంతో టేస్ట్గా ఉండేది, అప్పుడు ప్రీతికరంగా ఉండేది. అట్లా ఆమె సత్రం స్టార్ట్ చేసింది మా నాయనమ్మ. సత్రం స్టార్ట్ చేసినాక తర్వాత మా నాన్న కూడా మన దేవస్థానం చైర్మన్ అయ్యాడు. మా చిన్నాన్న గారు కూడా మెంబర్ ఉండే, వాళ్ళు కూడా అన్ని సేవలు చేసిండు అప్పటి నుంచి. ఆ సత్రం కూడా మొన్నటి వరకు. ఇక తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఆయన ఏం చేసిండు పాపం, ఒక్కటే మీరే ఒక్కళ్ళే ఇచ్చుడు ఎందుకు అని ఆయన ఏం చేసిండు, తెలిసిన వాళ్ళందరినీ పరిచయం చేస్తే ఇక 2 బండ్లు కట్టుకొని ఆయన ఇల్లు ఊరు పోయేది. ఒకళ్ళు ఒక కొంచెడు ఓలీసా అట్లా ఇచ్చేది, అన్నీ జమ చేసుకొని ఒక ఇచ్చిన వాళ్ళకని కాదు, ఎవ్వరు ఆకలి అవుతుందని అంటే వాళ్ళకు అన్నం పెట్టి ఆ రాత్రి మంచిగా వాళ్ళకు భోజనం పెట్టి సాగనంపేది. ఆ రామూర్తయ్య గారు కూడా చాలా రోజులు నడిపిండు, ఏదో అన్నీ అన్నీ నడిపిండు మా నాయనమ్మ కాలంలో. తర్వాత మా నాన్న కూడా అట్లే నడిపిండు, తర్వాత మేము నడుస్తున్నాం ఇప్పటికి కూడా. ఇప్పుడు మీరు ఇది నమ్ముతారో నమ్మరో, మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినామండి డెకరేషన్ వాళ్ళని. హైదరాబాద్లోనే పూలు తీసుకొని డెకరేషన్కు అన్నీ రెడీ చేసుకొని, ఇప్పుడు పోయినసారికి ఇప్పటికి రథానికి చాలా చేంజ్ ఉన్నది. మీరు వాళ్ళు సార్ మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీకు ఈసారి ఈ రథం చూసేది ఉంటే నెక్స్ట్ ఇయర్ అందరు ఇదే రథాలు ఇట్లే చేసుకుంటారు అని వాళ్ళు వచ్చి ఈ విధంగా చేశారు. ఈసారి కూడా లుకింగ్ బాగుంది, అట్లా చేస్తున్నాం. ఇప్పుడు మాకు మాత్రం దేవుడు బాగా అది చేసాడు. నేనైతే 25 years నుంచి, నేనైతే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంటే మేము మా పిల్లలు, నేను లైక్ 4 to 5 years నుంచి నేను ఇక్కడనే పుట్టి ఇక్కడే ఉన్నా. అప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తున్నా, నాకు చిన్నప్పటి నుంచి తెలిసే రథాలు అదే అలవాటు. ప్రతి ఇయర్ నేను ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతి రోజు కంపల్సరీ మా ఊరికి రథం కోసం రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. మేము వస్తాం, ఖచ్చితంగా వస్తాం. రథం రోజు ఎక్కడ ఉన్నా అటెండ్ కావాల్సిందే కంపల్సరీ. మాకు కూడా అట్లా సపోర్ట్ ఉంది, ఊళ్ళో కూడా అంత బాగా మంచి సపోర్ట్ ఉంది. ఎవ్రీ ఇయర్ వచ్చి సంతోషంగా చేసుకుంటాం, అందరితో కలుస్తాం. పూజ విషయంలో ఎలాంటి వీరభద్ర స్వామి గుడికి వెళ్తాము. ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరీ చేసుకుంటాం, అన్ని రకాల పూజలు చేసుకొని నోముకొని వస్తాం మేము ఇక్కడికి.